ఈరోజు వాక్య ధ్యానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానిద్దాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమేన్. దేవుడైన యెహోవా పిలుస్తూ ఈ మాట అంటూ ఉన్నాడు, భయపడవద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచాను కాబట్టి నీవు నా సొత్తు అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యము ద్వారా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తూ ఉన్నాడు అంటే ఆయన పరిచర్య నిమిత్తము పిలుస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 2వ వచనంలో ఇలా రాసి ఉన్నది, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేక పరచడని వారితో చెప్పాను. ప్రత్యేకపరచటానికి మనల్ని పిలిచి ఉన్నాడు. ఆయన పని నిమిత్తము పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని పిలిచి ఆయన పనిలో వినియోగించుకుంటూ ఉన్నాడు. అలాగే చూస్తే 1 దశలోనికీయులు 4:7లో ఇలా ఉన్నది, దేవుడైన యెహోవా మనల్ని పరిశుద్ధత కొరకు పిలిచాడు అని రాయబడి ఉన్నది. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను నన్ను ఒక ప్రత్యేకమైన స్థలములో ప్రత్యేకముగా ఉంచాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే ఈ విధంగా ఉన్నది, గ్రుడ్డివారి కనులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేను నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను అంటూ ఉన్నాడు. ఏ విషయములో ఆయన పిలుస్తూ ఉన్నాడు? మనల్ని ప్రత్యేకించి పిలిచి చీకటిలో నుంచి మనల్ని బయటికి తీయాలని, గ్రుడ్డివారి కనులు తెరుచుటకును, బంధింపబడి వారిని విడిపించటానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. యెహోవానగు నేను నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నానని చెప్తూ ఉన్నాడు. ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నా ఆయన పిలుపుకు విధేయత చూపించాలని నిన్ను నమ్మాలి. అదేవిధంగా చూస్తే దేవుడైన యెహోవా మనల్ని పరీక్షించటానికి కూడా పిలుస్తూ ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయములు 5వ వచనములో ఇలా ఉంది, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకునడి, మిమ్మును మీరే పరీక్షించుకునడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి ఎరుగరా అంటూ ఉన్నాడు. మన విశ్వాసాన్ని కోల్పోకూడదని మనల్ని పరీక్షల గుండా ప్రయాణం చేయిస్తూ ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుడైన యెహోవా పిలుపుకు మనము విధేయత చూపించాలన్నమాట. మనము పరీక్షల గుండా వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తూనే ఉంటాడు. అలాగే చూస్తే దేవుడైన యెహోవా మనల్ని ప్రార్థించటానికి పిలిచాడు అని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనములో ఎలా అంటూ ఉన్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును అంటూ ఉన్నాడు. చూడండి, మీరు నాకు మొరపెట్టండి, మీరు మొరపెట్టిన ఎడల మీ యొక్క మొరను నేను గ్రహిస్తాను అంటున్నాడు. మీకు తెలియని విషయాలు నేను నేర్పిస్తానంటున్నాడు. ఈరోజు నీకు తెలియటం లేదు, నేను ఎలా దేవుని పిలుపుకు విధేయత చూపించాలి అని నువ్వు అనుకున్నట్లయితే, ప్రభువా నీవు నాకు జ్ఞానం ఇచ్చేవాడివి కాబట్టి, నీవే అనేక సంగతులను తెలియపరిచేవాడివి కాబట్టి, నీవు ఉత్తరం ఇచ్చే దేవుడవు కాబట్టి నీకే నేను మొరపెడుతున్నానయ్యా అంటూ నీవు మొరపెట్టేవాడిగా ఉండాలి. మరొక విధంగా చూస్తే దేవుడైన యెహోవా మనలను మన పరిస్థితుల నుండే పిలుస్తూ ఉన్నాడు అంటూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించినో
దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ నిన్ను ఆ స్థితిలో నుంచే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రతి వానికి ఒక్కొక్క స్థితి ఇవ్వబడినది అని కూడా చెప్తూ ఉన్నాడు. ఆ స్థితి నుంచి నిన్ను పిలిచి ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు, ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుడు అట్టి స్థితిల నుండి నిన్ను నడిపించి ఆయన సొత్తుగా చేసుకుంటూ ఉన్నాడు. నీవు నా సొత్తు, భయపడవద్దు అని మొదటిగా చెప్పిన ప్రకారము, నిన్ను ప్రత్యేకపరుచుకుంటాను అని చెప్పిన ప్రకారము నీ మొర నేను ఆలకిస్తాను, నిన్ను పవిత్రుడిగా చేస్తాను, నిన్ను పరిశుద్ధతలో నడిపిస్తాను అని దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. దేవుడే పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఆయన సన్నిధికి వెళ్ళకపోయినప్పటికీ, నీవు ఆయన అంగీకరించినప్పటికీ ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు నిన్ను నన్ను పిలిచినవాడు ఆయనని గమనించి ఆయన సొత్తుగా చేసుకుంటానని వాగ్దానం చేసిన ప్రకారం నీవు నేను ఆయన సొత్తుగా ఉందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు. దేవుడైన యెహోవా మమ్మల్ని పేరు పెట్టి పిలిచాడని సంతోషించే బిడ్డలుగా, అయా మమ్మల్ని పరిచర్యకు పిలిచాడని నమ్మి విశ్వసించే బిడ్డలుగా, అయా మమ్మల్ని పరిశుద్ధత కొరకు పిలిచావని నా తండ్రి తగ్గింపు కలిగి జీవించే బిడ్డలుగా, అయా మమ్మల్ని ప్రత్యేకపరిచి పిలిచావని మేము విశ్వాసము కలిగి బలముగా నీ యందు శ్రద్ధ కలిగి ఉండులాగున, అయా మమ్మల్ని పరీక్షల గుండా ప్రయాణిస్తున్నప్పటికీ నీవు మాకు తోడుగా ఉంటావని నమ్మి నాయన మీ యందు శ్రద్ధ కలిగి ఉండుటకు, నా తండ్రి మీకు మొరపెట్టేవారిగా ఉండుటకు, మీకు ప్రార్థన చేయమని నాయన, ప్రార్థన చేస్తే మీకు గూఢమైన సంగతులను తెలియజేస్తానని చెప్పిన దేవా నీకు వందనాలు. నాకు నీవు మొరపెట్టము, నీకు నేను ఉత్తరం ఇచ్చేదను, సెలవిచ్చేదనని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు చెల్లిస్తాను. అవును తండ్రి, మమ్మల్ని ఏ స్థితిలో నుంచి పిలిచినప్పటికీ, అయా మమ్మల్ని ఏ పరిస్థితిలో నుంచి పిలిచినప్పటికీ ప్రభా మీకు విధేయత కలిగి నీవే మా స్థితులను నిర్ణయించిన దేవుడు అయి ఉన్నావు కాబట్టి నీ వైపు చూసి ప్రార్థించే బిడ్డలుగా వినుచున్న వారికి నీ మాకును అట్టి జ్ఞానము దయచేసి దేవుడైన యెహోవా పిలిచినని నమ్మి విశ్వసించి మీ యందు శ్రద్ధ కలిగి ఉండుటకు సహాయము దయచేయమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రాజు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.